పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న విన్నపం అండి. తెలుగు ప్రజల తరపున ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు, కాపు సోదరులు, కాపు మిత్రులు కోరిక మేరకు మీకు విన్నపం చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎన్నో మీటింగ్‌లో చెప్పారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాలను కలుపుకొని వెళ్ళాలి. అన్ని కులాలను కలుపుకొని వెళ్ళి కాపులు పెద్దన్న పాత్ర పోషించి, ఆ కులాలకు కూడా మంచి చేయాలి. దాని ద్వారా విజయం సాధించి ఈ కూటమికి విజయం చేకూర్చాలని మీరు చాలా సార్లు చెప్పారు. కూటమికనే కాదు, ముందు కూడా మీరు కాపులు పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాలను కలుపుకోవాలి. అందరికీ న్యాయం చేయాలి. మనందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి మీరు పదే పదే చెప్పారండి. మీరు చెప్పిన మాట ప్రకారం కాపులు పెద్దన్న పాత్ర పోషించారు. అన్ని కులాలను కలుపుకున్నారు. కూటమికి అఖండ విజయాన్ని సాధించారు. అఖండ విజయాన్ని అందించారు. అలాగే ఓటు ట్రాన్స్ఫర్ కూడా 100కి 100% కాపులు వేశారని మీకు తెలియజేస్తున్నానండి. మీరు ఎన్నికల సభల్లో చాలాసార్లు చెప్తున్నారు మీరు చెప్పిన ప్రకారం అగ్ర కులస్తులకు, ఆర్థికంగా వెనకబడిన అగ్ర కులస్తులకు, బ్రాహ్మణ కులస్తులు కావచ్చు, వైశ్యులకు కావచ్చు, రాజులకు కావచ్చు, కమ్మవారికి కావచ్చు, రెడ్లకు కావచ్చు, కాపులకు కావచ్చు, ఇంకెన్ని అగ్ర కులస్తులు ఉంటే వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్లో దాన్ని జనాభా దామాషాగా మీరు ఖచ్చితంగా అమలు చేస్తాను, ఇంప్లిమెంట్ చేస్తాను, దానికి నేను ఇప్పిస్తానని మీరు మీటింగ్లో చెప్పారు. దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ అగ్ర కులస్తుల, ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులస్తుల 10% రిజర్వేషన్లని అమలు చేసేటట్లు మీరు ఇమీడియట్‌గా అమలు చేసేటట్టు ఆ దిశగా మీరు అడుగులు వేస్తారని ఆశిస్తున్నానండి, కోరుకుంటున్నానండి. మిమ్మల్ని అనుసరించిన కాపులకు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల రిజర్వేషన్లో జనాభా ప్రాతిపదికన మీరు చెప్పినట్లుగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో మీకు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కదండి. ఆ బడ్జెట్ సమావేశాల్లో జీవో తీసుకురాగలరని ఆశిస్తున్నాను. మీరు మీ హామీలను 100% నెరవేరుస్తారని నమ్మకం నాకుంది. మీరు మాట తప్పరని మీరు చాలాసార్లు చెప్పారు. నేను తెగ్గోసుకుంటా కానీ మాట తప్పనని మీరు అట్లాగన్నారు. మీరు నా కాలర్ పట్టుకోమని పదే పదే చెప్పారు. అవేమీ అవసరం లేకుండానే మీరు ఖచ్చితంగా మీ హామీలు నెరవేరుస్తారని, మీరు ఏమైతే మాట్లాడారో సభల్లో ఆ ప్రకారం నడుచుకుంటారని నాకు నమ్మకం ఉన్నప్పటికీ నేను 100కి 100 మిమ్మల్ని నమ్ముతాను. కానీ కొందరు జన సైనికులు, కాపు సోదరులు, స్నేహితుల కోరిక మేర మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కనుక మీరు తప్పకుండా రేపు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తానని ఆశిస్తున్నాను. ఎందుకంటే డిఎస్సి వచ్చిందండి. డిఎస్సి ద్వారా కూడా కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులస్తులకి అవకాశం వస్తుంది. కనుక మీరు తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే డిఎస్సీలు కావచ్చు, మీరు ఫర్దర్గా ఇచ్చే ఉద్యోగాలు కావచ్చు, ఇంజనీరింగ్ అడ్మిషన్లు కావచ్చు, దేనికైనా ఈ రిజర్వేషన్ ఉపయోగపడతాయని ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కనుక మీరు ఆ దిశగా అడుగులు వేసి రేపు తొందరగా వారికి న్యాయం చేస్తారని ఈ వీడియో ద్వారా చిన్న ప్రయత్నం చేశాను. మీరు నన్ను అర్థం చేసుకొని మీరు తొందరగా చేస్తారని ఆశిస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.